గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుతో కాంగ్రెస్ పార్టీ బేజారయ్యిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని క్యాడర్కు భరోసా ఇచ్చారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ హరీష్ రావు సన్మానించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుందన్న హరీష్ రావు ఆశించిన మేర సర్పంచ్ స్థానాలు గెలవకపోవడం ఆ పార్టీని కుంగదీసిందన్నారు. దీన్ని తట్టుకోలేకనే కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలే కాదు, సామాన్యులపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీరు మండలం సూపూరులో బేగల రాములు అనే దళితుడిపై కాంగ్రెస్ నేత ప్రసాద్ రెడ్డి కక్ష కట్టడం దేనికి సంకేతమన్నారు. తన తల్లికి ఓటేయలేదన్న కోపంతో రాములు షెడ్డును కూల్చేయడం దారుణమని మండిపడ్డారు. పల్లె ప్రకృతి వనం వెళ్లేదారికి అడ్డంగా షెడ్డు కడుతున్నారని, కుంటి సాకు చూపించి గ్రామసభలో తీర్మానించి జేసీబీని రప్పించి పోలీసుల సమక్షంలోనే షెడ్డును కూల్చేయడం దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు. బాధ్యులైన సర్పంచు, ఆమె కుమారుడిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ నేతృత్వంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, పూర్తిగా రౌడీ రాజ్యమేనని ధ్వజమెత్తారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అరాచక పాలనకు ఈ ఘటన అద్దం పడుతుందని హరీష్ రావు దుయ్యబట్టారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగచారి అందిస్తారు. రంగచారి, చెప్పండి, మొత్తానికి ఏదైతే ఒకవైపు సర్పంచుల సన్మానం, అలాగే ఏదైతే సర్పంచులకు సంబంధించి కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి దేనికి సంకేతాలు అనుకోవాలి? సురేష్, ముఖ్యంగా ఇటు జహీరాబాద్ అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహీర్ మండలం సజ్జాపూర్ లో నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది మొత్తంగా ఒక దళిత లోకానికి, దళిత వర్గాలకు పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక నిరసనకు ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ గ్రామానికి సంబంధించిన బేగరి రాములు అనే ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఇంటిని అదే గ్రామంలో ఇటీవల గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆయన తల్లి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఆమె గెలవడం జరిగింది. అయితే ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికల్లో ఇతను మద్దతు ఇవ్వలేదు, బేగర్ రాములు మద్దతు ఇవ్వలేదు, ఓటు వేయలేదు అనే ఒక అక్కసుతోని పూర్తిగా తెల్లవారే ఆమె ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ ఇంటి మీదకి జేసీబీలను పంపి పోలీసుల సమక్షంలో 2 కానిస్టేబుల్లను తీసుకువెళ్లి పోలీసుల సమక్షంలో ఆయన ఆ ఇంటిని కూల్చివేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా కూడా మారింది. అంటే ఒక కుటుంబానికి సంబంధించిన, ఒక వ్యక్తికి సంబంధించిన ఇంటిని ఒక సర్పంచ్, కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అధికార పార్టీ యొక్క అహంకారంతో, అధికారం తమదేనన్న తమను ఎవరూ ఏమీ చేయలేరనే ఒక అహంకారపూరితమైనటువంటి వ్యవహారంతో నిన్న ఆ ఘటన ఏదైతే చేశారో దాని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నది. హరీష్ రావు కూడా దాని మీద సీరియస్ గా స్పందించారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున అటు ఎస్పీ గారితో, జిల్లా కలెక్టర్ తోటి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తక్షణమే ఈ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో బాగా సంబంధించి ఉన్నారో వాళ్ళను సస్పెండ్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు అదే గ్రామానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సంబంధించిన కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మక్కి వెంకటయ్య కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో జరిగినటువంటి విషయాల మీద పూర్తిగా దాదాపు 2 గంటల పాటు ఆయన అక్కడ విచారణ చేశారు. పక్కకు అధికారులను అట్లాగే ప్రజాప్రతినిధులను అందరినీ పెట్టుకుని ఆయన విచారణ చేసిన సందర్భంలో కూడా అక్కడ చాలా స్పష్టంగా వెల్లడైన విషయం ఏమిటంటే ఈయన అహంకారపూరితంగా వాళ్ళు తమకు ఓటు వేయలేదనే అక్కసుతోటి ఆ ఇల్లు కూలగొట్టినట్టుగా చాలా స్పష్టంగా అక్కడ నిర్ధారణ కూడా అయ్యింది. ఆయన కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు, జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి కూడా ఆయన అక్కడి నుంచే ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. వెంటనే ఈ సర్పంచ్ కి సంబంధించిన దాన్ని రద్దు చేయాలి, కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ రద్దు చేయాలి. అట్లాగే ఈ అధికారులు ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో, సెక్రటరీ కావచ్చు, ఈ పోలీసులు కావచ్చు, వీళ్ళని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అట్లాగే వెంటనే ఎవరైతే ఇల్లు కూలగొట్టిన ప్రాంతంలోనే మళ్ళీ తిరిగి ఇల్లు కట్టడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వమే చూడాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి ఇవాళ జరిగిన ప్రక్రియ నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అసహ్యించుకునేటువంటి ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలనే ఒక భావన అయితే చాలా సీరియస్ గా
దళిత వర్గాల్లో మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి చాలా దళిత సంఘాలు కూడా వచ్చాయి. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్య పట్ల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇది ఒక జరిగింది. మరోవైపు ఇటు జిల్లాలో ఈ రోజు హరీష్ రావు నేతృత్వంలో ఇటు ఈ జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 52 మంది మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు ఎన్నిక కావడం జరిగింది. వీళ్లకు ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించారు. అట్లాగే నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా ఇవాళ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా ఇవాళ అదే కార్యక్రమం జరిగింది. అక్కడ దాదాపు ఆ నియోజకవర్గంలో 110 మంది బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి సర్పంచులు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. వాళ్లకు అట్లాగే ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు కూడా ఆయన సన్మానం చేస్తూ ఆయన మాట్లాడిన ప్రధానంగా ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ధరంతో రేవంత్ రెడ్డి జల్సాలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తన వ్యక్తిగతమైనటువంటి దానికోసం ఆయన ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తూ ఫుట్బాల్ ఆడడం, తన మనమడి కోసం ఆయన ఫుట్బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడం, మెస్సీ లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడము, ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎంజాయ్ చేయడం కోసం ఇవన్నీ పనులు చేస్తున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కదాన్ని కూడా ఆయన అమలు చేయలేదు. ముఖ్యంగా 6 గ్యారంటీలు చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. అనేక రకాల వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ ఎన్నికలు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అయిందని చెప్పి ఆయన చెప్పారు. అందుకే ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి నిరసనతో ఉన్నారు ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా అటు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. అట్లాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. వాటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధించే దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇప్పటి నుంచే కృషి చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. సర్పంచ్ రేవంత్ రెడ్డి భయపడిపోయి ఆ ఎన్నికలు పెట్టడానికి కూడా వెనకడుగు వేస్తున్నారని, మొన్నైతే 25, 26 తారీఖు వరకే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ వెనకడుగు వేసి మరికొద్ది రోజుల్లో మేము ఈ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం చూస్తామని చెప్తున్నారంటేనే చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలకు భయపడుతున్నాడు అనే ఒక చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం తెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. రంగచర్ అంటే ఈ సమావేశంలో ఇంకొక కొన్ని ఏదైతే స్థానిక సమస్యలకు సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు హరీష్ రావు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టేటటువంటి పథకాలు కావచ్చు, మిగతా వాటి గురించి కూడా ఆయన ప్రశ్నించారు. దానికి జవాబు దొరుకుతుంది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికైనా? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏర్పడుతుందని, అప్పుడు అన్ని గ్రామాలకు అవసరమైనటువంటి నిధుల్ని తాము సమకూరుస్తామని, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక జహీరాబాద్ లో జరిగిన మీటింగ్ లో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇక్కడికి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గత ప్రభుత్వంలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కూడా మంజూరు చేయడం జరిగిందని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని, ₹1 కూడా దానికి కేటాయించకుండా ఆ ప్రాజెక్టులను ఆపేసిందని ఆయన విమర్శించడం జరిగింది. అట్లాగే జహీరాబాద్ మున్సిపాలిటీకి మంజూరు చేసినటువంటి ₹50 కోట్ల కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని, ఇక్కడ షాదీఖానాకు సంబంధించి కానీ ఇంకా చాలా అభివృద్ధికి సంబంధించిన వాటి నిధుల్ని కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ మంజూరు చేసినటువంటి నిధులన్నింటినీ కూడా ఆపేసి ₹1 కూడా జహీరాబాద్ నియోజకవర్గానికి ఇవ్వకపోవడము, ఏ నియోజకవర్గానికి కూడా ₹1 ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించకపోవడం అనేది చాలా అన్యాయం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతున్నది. అసలు రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాలన మీదనే పట్టు లేకుండా పోయింది. అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కాని ఒక పరిస్థితి ఇవాళ నెలకొని ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పి సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాంగాచారి.